ఫైనల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే గ్లోబల్ క్రైసిస్ మొత్తం కనపడుతున్నాయి. యాహ్! ఒక్క యూఎస్‌లో కూడా చాలా మంది 40% పీపుల్ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అని చెప్పి బ్యాక్ వస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఒక పక్క అవును. గల్ఫ్ కంట్రీస్‌లో జరుగుతున్న యుద్ధాలు, జరుగుతున్నాయి. మరో పక్క మార్కెట్‌లో ఒడిదుడుకులు, ఐటీ తర్వాత జాబ్స్ ఐటీ పోవటం. జాబ్స్ వరుసపెట్టి అవును. కోల్పోవటం. ఏం జరుగుతుంది? ఇదంతా అవును. రియల్ ఎస్టేట్ మీదే కాదు అన్ని బిజినెస్‌ల మీద అయితే పడుతుంది. పడుతుంది. సో మొత్తం మీద మనం ఇప్పుడు టాపిక్ ఏంది రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ అవును. ఎస్టేట్ మీద వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఇదంతా. డెఫినెట్‌గా అండి. గ్లోబల్ వార్ కావచ్చు, గ్లోబల్ పాలిటిక్స్ కావచ్చు, అలాగే ఐటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే లే ఆఫ్స్ కావచ్చు, గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవ్వడానికి కారణాలు. బట్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రాపర్‌గా. ఐటీ జాబ్స్ పోతున్నాయంటే ఇంకొక పక్క ఏఐ జాబ్స్ పెరుగుతా ఉన్నాయి. పెరుగుతుంది. సో ఇది శాశ్వతం కాదు. ఇది అర్థం చేసుకోండి. చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే ఇంక మొత్తం అయిపోయింది. కొలాప్స్ ఇంకేముండదు. ముందు ఇంకేవో రకరకాలు చెప్తారు. పల్లెటూర్లకి వెళ్ళి ఏదో చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి. ఈ ప్రాబ్లం కాకపోతే ఇంకొక ప్రాబ్లం వస్తది. మనం ఎప్పుడు దానికి కష్టం అవ్వకుండా ముందుకెళ్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు చాలా చూసాం మనం. కోవిడ్ టైంలో కోవిడ్, ఆర్థిక మాంద్యం విషయంలో ఆర్థిక మాంద్యం, ఐటీలో కూడా ఇంతకుముందు చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. సో బిజినెస్ కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. ఒక స్టేజ్లో బూమ్ అవుతుంది, ఒక స్టేజ్లో స్టాగ్నెట్ ఉంటుంది, ఒక స్టేజ్లో స్లో అప్ అవుతుంది. బట్ దిస్ టైం ఏంటంటే కొంచెం ప్రొలాంగ్ అయింది. బట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అనేది అది నిరాశావాదం కిందకు వస్తుంది, వాస్తవం కాదు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనివ్వండి, ఇట్ విల్ కోప్ అప్. రియల్ ఎస్టేట్ గురించి కాదు, ప్రతి ఒక్కటి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, యుఎస్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నాను కావచ్చు, ఓవరాల్ గా ఇప్పుడు మనం ఈ ఏపీ తెలంగాణ తీసుకున్నాం, రియల్ ఎస్టేట్ కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పటి వరకు ఏంటంటే యుఎస్ లోనో లేకుండా బయట ఉన్న గల్ఫ్ కంట్రీస్ లో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ భయానిక వాతావరణంలో ఎందుకు మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం, ఆ పెట్టుబడులు అక్కడే పెట్టుకొని అక్కడే మనం సొంతంగా శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే డెవలప్ అవుతుందని చెప్పి కొంతమంది ఆలోచనలు కూడా ఉందని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆలోచన కాదండి, ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ శాంచురీ గురించి మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్. యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, మీకు చెప్తే 20+ కంట్రీస్ నుంచి మా సైట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈవెన్ వితౌట్ సైట్ విజిట్స్. సో వాటిల్లో కూడా చాలామంది ఏంటంటే 4-5 ఇయర్స్ తర్వాత మేము రిటర్న్ అవుతాం, సో మా డ్రీమ్ హౌస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో ఇలా మా వెంచర్ అని కాదు, మంచి ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేజర్గా యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌదీ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఇది కొంత బ్యాలెన్స్ చేస్తుంది. ఐటీ వైపు నుంచి వచ్చే థ్రెట్ని ఇది కొంత బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో నేను రెగ్యులర్గా ఎన్ఆర్ఐ డీల్స్ రెగ్యులర్గా క్లోజ్ చేస్తాను. రీసెంట్ టైమ్స్లో నేను ఆల్మోస్ట్ 20-30 ఎన్ఆర్ఐ కాల్స్ ప్రతిరోజు మాట్లాడుతున్నాను. సో బట్ ప్రాపర్గా వాళ్ళని గైడ్ చేయగలిగితే వాళ్ళకు కూడా వచ్చే ప్రాఫిట్ ఏంటి, హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా డీల్స్ క్లోజ్ అవుతాయి. సేమ్ విత్ అమరావతి.